నీళ్లనేమో ఆంధ్రోళ్ళు దోచుకపోతుంటే నిస్సహాయంగా చాతగాని వ్యక్తిగా చూస్తూ ఊరుకున్నటువంటి వ్యక్తి కేసీఆర్. నిధులేమో దోచుకున్నారు, కుటుంబం మొత్తం దోచుకున్నది. ప్రాజెక్టుల పేరుతోటి లక్షల కోట్ల కమిషన్లు తీసుకొని నిధులు మొత్తం కూడా రాష్ట్ర ప్రజల పైన 8 కోట్ల అప్పు భారం మోపి నిధులన్నీ కూడా ఆంధ్ర కాంట్రాక్టర్లకి దోచిపెట్టి ఆ ఆంధ్ర కాంట్రాక్టర్లు ఇచ్చేటువంటి కమిషన్లకి కక్కుర్తిపడి మా పాలమూరుని ఇవాళ బీడు బారించింది ఈ కుటుంబం. మాకు నియామకాలు అవుతాయి, మా పాలమూరు వలసల జిల్లా అయినటువంటి పాలమూరు నిరుద్యోగులకు యువకులకు ఉద్యోగాలు వస్తాయని మేము భావిస్తే మాకు ఒక్క ఉద్యోగం రాలేదు. కానీ ఆ కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి ఒకరు ముఖ్యమంత్రి, ఒకరు మంత్రి, ఇంకొకరు ఎంపీ, ఇంకొకరు మంత్రి, ఇంకొకరు రాజ్యసభ ఎంపీ, అట్లా ఉద్యోగాల ఎర చూపించి పాలమూరు ప్రజలని, తెలంగాణ ప్రజలని మోసం చేసి, మా పేరుతో మమ్మల్ని మోసం చేసి, తెలంగాణ ప్రజలను మోసం చేసి వాళ్ళే అందరూ కూడా ఉద్యోగాలు తీసుకున్నటువంటి పరిస్థితుల్లో పాలమూరు ప్రజల తరపున 10 ఏళ్ళు అధికారంలో ఉండి కూడా చుక్క నీరుకి నీరివ్వనటువంటి ఆ ప్రభుత్వం యొక్క దుర్మార్గపు ఆలోచనలు, ఆ ప్రభుత్వం యొక్క దుర్మార్గపు పాలనను చూసి ఇవాళ పాలమూరు ప్రజల కన్నీరు చూడలేక ఇవాళ మీ ముందుకొచ్చి ఇవాళ